విదేశాంగ విధానంలో మోడీ ముద్ర ఏంటి? అక్కడ కూడా తన వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారా? పొరుగు దేశాలతో అనుసరిస్తున్న విధానం ఏంటి? పాశ్చాత్య దేశాలకున్న పద్ధతి ఏంటి? అసలు పీఎం ఫారిన్ టూర్స్ కు మోడీ తీసుకొచ్చిన గ్లామర్ ఏంటి? వెళ్ళామా, ఒప్పందాలు చేసుకున్నామా, 4 సంతకాలు పెట్టేసి వచ్చామా? ఇది ఏళ్ల తరబడి జరుగుతున్న ప్రధానమంత్రుల విదేశీ పర్యటనల తీరు. కానీ మోడీ ఆ స్టైల్ మార్చేశారు. దానికి గ్లామర్ అద్దారు. ఆ టూర్ మీద విస్తృత చర్చ జరిగేలా చేశారు. ప్రధాని అమెరికా, దుబాయ్ పర్యటనలే ఇందుకు ఉదాహరణ. ప్రతిసారి ఆయన ఏదో వెళ్ళామా, వచ్చామా అన్నట్టు కాకుండా అక్కడి ఎన్ఆర్ఐలతో మమేకమవుతున్నారు. వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంపాదించిన సొమ్ములో కొంత స్వదేశంలో పెట్టుబడి పెట్టమని పిలుపునిస్తున్నారు. మీరే మా ఆశాజ్యోతులంటూ వారిని ఆకాశానికెత్తేసి రండి మన దేశాన్ని బాగు చేసుకుందామంటూ పిలుపునిస్తున్నారు. ఇది ఎన్ఆర్ఐల మీద బాగానే పనిచేస్తోంది. आप लोगों ने जो कमाल करके दिखाई है वो ना होता तो आज भी दुनिया शायद हमें साफ सपेरों वालों का ही देश मानती. కేవలం ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడి రావటమే కాకుండా వారి సంస్థాగత బలాన్ని, పనిచేసే సామర్థ్యాన్ని ఆయా దేశాలకు చాటి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు ప్రధాని. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆయన పర్యటించినప్పుడు తొలిసారి ప్రవాస భారతీయుల ప్రభావాన్ని ప్రపంచం చూసింది. ప్రతి చోట అంచనాలకు మించి సమావేశం కావటం చూసి భారతీయుల అభిమానం ఇలా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫారినర్స్. అలాగే వెళ్లిన ప్రతి చోట భారతీయుల సత్తా చాటి చెప్పే ప్రయత్నమే జరుగుతోంది. భారతదేశానికి ఒక మంచి అధినేత్రిగా, తిరుగులేనటువంటి నాయకురాలుగా ప్రపంచంలో ఎవరైనా చెప్పాలంటే కేవలం ఒక జవహర్లాల్ నెహ్రూని మించిన స్థాయిలో ఇందిరాగాంధీకి ఆ ఇమేజ్ ఉంది. ఆ రకంగా విదేశాంగ విధానాల్లో కూడా ఆమెదైనటువంటి ముద్ర వేసింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా కొన్ని దేశాలకు అసలు భారత ప్రధాని వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళడం, విదేశాంగ విధానంలో వాళ్లతో చాలా ఆకర్షణీయమైనటువంటి రీతిలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవటం, అక్కడ ప్రజలను ఆకట్టుకోవటం, అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులకి ఒక పులకించిపోయేటువంటి విధంగా ప్రసంగాలు, ఆకర్షణీయమైనటువంటి ప్రసంగాలతో వాళ్ళని ఆకట్టుకోవటం, ఇవన్నీ చూసినప్పుడు భారతదేశానికి బయట కనిపించేటువంటి ఇద్దరు ప్రధానులు ఎవరు అంటే గతంలో అటు ఇందిరాగాంధీ, ఆ తర్వాత నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరినీ ఒక అద్భుతమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి నాయకులుగా మనం చూడాల్సి ఉంటుంది. కేవలం 2015లోనే 28 దేశాలు తిరిగారు మోడీ. గతంలో ఏ ప్రధాని ఒక్క ఏడాదిలో ఇన్ని దేశాలు తిరగలేదు. ఆయన ఎప్పుడూ ఫ్లైట్ మోడ్లోనే ఉంటారని, ఫారిన్ ప్రైమ్ మినిస్టర్ అని విమర్శలు వచ్చినా పట్టించుకోవటం లేదు. విమర్శలకు మోడీ చెబుతున్న సమాధానం ఒక్కటే: ప్రపంచ దేశాల్లో భారత్ ఇమేజ్ని తెలియజేస్తున్నానని. ఆయన వెళ్లడమే కాదు, వివిధ దేశాల పెద్దలు కూడా అదే స్థాయిలో ఢిల్లీ వస్తున్నారు. ఒకే ఏడాది 12 దేశాల అధినేతలకు స్వాగతం పలికిన ఘనత కూడా మోడీకే దక్కింది. జపాన్, ఆస్ట్రేలియా, కెనడాలతో పౌర అణు ఒప్పందాలు కుదిరాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం అధిక సంఖ్యలో మద్దతు కూడగట్టగలిగారు. ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం వెనుక మోడీ కృషి ఉంది. భారత్కు ఇంధన వనరుల శాశ్వత సరఫరా కోసం ఇరాన్తో చరిత్రాత్మక ఒప్పందం కుదరటాన్ని కూడా మోడీ విదేశాంగ విధాన విజయంగానే చెప్పుకోవచ్చు. గత 20-30 ఏళ్ల నుంచి భారత్ అస్సలు పట్టించుకోని దేశాలకు సైతం వెళ్లిన మోడీ వెళ్లిన ప్రతి చోట మనకు ఉపయోగపడే ఏదో ఒక ఒప్పందం చేసుకుని వచ్చారు. 5 మధ్య ఆసియా దేశాల్లో ప్రధాని వరుస పర్యటనలతో భారత్ విషయంలో ఆ దేశాల దృక్పథం మారింది. ప్రపంచం భారతదేశం ఔన్నత్యాన్ని కోరుకుంటుంది. వాళ్ళ అవసరాల కోసం చెప్పారు. ఒక అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, భారతదేశం చైనాకు దిట్టుకెరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ మన దేశంలో మన రాజకీయాలు, ఇక్కడ పదవులు, అధికారాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అవినీతి, వాళ్ళ దోపిడీ, ఈ గొడవల్లో ప్రపంచం కోరుకున్నట్టు మన దేశంలో మన నాయకులు కోరుకోవట్లే ఈ దేశం పెరగాలని చెప్పాను. కానీ చాలా కాలం తర్వాత నరేంద్ర మోదీ అదే సంకల్పాన్ని చూపెడుతున్నారన్న భావం కూడా ప్రపంచ సమాజానికి కలిగింది. కాబట్టే మోదీ వ్యక్తిత్వంతో పాటు ఈ పరిస్థితి కలిసి రావడం చేత ఈ దేశం పెరిగితే బాగుండన్నటువంటి ఆలోచన ప్రపంచానికి ఉండడం చేత మన దేశం పట్ల వాళ్ళు కొంచెం ఎక్కువ ఆకర్షణ చూపెడుతున్నారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప తాత్కాలికమైన ఆడంబరాలతో
మరి హడావిడి చేస్తే ఉపయోగం లేదు. భారత రాజకీయ నాయకులంటే కుర్తా పైజమా వేసుకునే వాళ్లని బయట దేశాల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా చెరిపేశారు ప్రధాని. ప్రతి టూర్లోనూ తన వస్త్రధారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పాత ఇమేజ్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశీయంగా కూడా వస్త్రధారణ విషయంలో ఇటీవలి కాలంలో ఇంత శ్రద్ధ తీసుకున్న ప్రధాని ఎవరూ లేరు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూకు ఈ విషయంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రధాని హోదాలో మోడీ డ్రెస్సింగ్ స్టైల్పై చర్చ జరుగుతోంది. మొత్తం మీద తన విలక్షణ వ్యక్తిత్వంతో ఇంటా బయటా తాను గుర్తింపు పొందుతూ దేశ ప్రతిష్టను చాటుతూ ముందుకు పోతున్నారు ప్రధాని. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.